మహబూబ్నగర్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ పి. విజయ్ ఆనంద్ రెడ్డికి క్యాన్సర్ చికిత్స రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. తాజాగా ఆయన సేవలను మరోసారి గుర్తిస్తూ ఘన సత్కారంతో సన్మానించారు. అపోలో క్యాన్సర్ సెంటర్స్, హైదరాబాద్ డైరెక్టర్గా సేవలందిస్తున్న డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ గౌరవం మహబూబ్నగర్తో పాటు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. మన పాలమూరు బిడ్డ మహబూబ్నగర్ పట్టణంలో పుట్టి ఇక్కడే విద్యాభ్యాసం చేసిన మనలో ఒకటిగా ఉన్న డాక్టర్ విజయానంద్ రెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు రావడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. ఈ మధ్యలోనే వారు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకోవడం మనందరం కూడా చూసినాం. మన ప్రాంత బిడ్డ వైద్య రంగంలో విశిష్టమైన సేవ చేసి ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడిన వ్యక్తి, అనేక రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేసి ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ ఫెలోషిప్స్ అన్ని సాధించిన వ్యక్తి. పాలమూరు పట్టణం నుంచి ఎవ్వరు వెళ్ళినా తన కుటుంబ సభ్యులాగా వారిని ఆదరించి చికిత్స చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి మన డాక్టర్ విజయానంద్ రెడ్డి గారు. వారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా మహబూబ్నగర్ పట్టణానికి పిలిచి ఇక్కడ రెడ్డి సేవా సమితి కన్వెన్షన్ హాల్లో వారికి రెడ్డి సేవా సమితి మరియు ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి బ్రహ్మాండమైన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలందరూ కూడా, పట్టణ ప్రముఖులందరూ, డాక్టర్సు, మిగతా వృత్తుల్లో ఉన్న వారు అందరూ కూడా రావడం, మొత్తం మహబూబ్నగర్ పట్టణమే వారికి సన్మానం చేసినట్టుగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు. వారికి మరొక్కసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ వారి సేవలు ఇంకా కొనసాగాల. మన మహబూబ్నగర్ పట్టణం కావచ్చు, జిల్లా కావచ్చు, ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా వారు అంతే విశిష్టమైన సేవలు వారికి అందించాలి. భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు క్యూర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో వందల కార్యక్రమాలు చేశారు. మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు వారు వస్తామని కూడా చెప్పినారు. రాబోయే రోజుల్లో మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత భవిష్యత్తులో ఇటువంటి సీనియర్ డాక్టర్స్ అందరి సేవను కూడా మనం తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మహబూబ్నగర్ను ఒక మెడికల్ హబ్గా మార్చడానికి ప్రభుత్వంతో పాటుగా ఇటువంటి సీనియర్ డాక్టర్లు అందరి సేవలు కూడా మనకు అవసరమవుతాయి. కాబట్టి వారు ఖచ్చితంగా మన పాలమూరు ప్రజలకు ఇంకా సేవ చేయడానికి వారు ఉత్సాహంగా ఉన్నారు.